శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి వైశిష్ట్యం అలాగే పంచాంగ వివరాలన్నీ కూడా చక్కగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం మా ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 2/4/2025 విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:11, తిథులు పంచమి రాత్రి 11:49, నక్షత్రం కృత్తిక ఉదయం 8:49, యోగం ప్రీతి ఉదయం 6-7 వరకు, ఆయుష్మాన్ రాత్రి తెల్లవారుజామున 2:50 వరకు, కరణము భవ మధ్యాహ్నం 1-7 వరకు, కరణము బాలవ రాత్రి 11:49 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:01 నుంచి 1:33 వరకు, గుళిక కాలం ఉదయం 10:28 నుంచి 12:01 వరకు, యమగండం ఉదయం 7:23 నుంచి 8:56 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:25, అమృతకాలం ఉదయం 6:39 నుంచి 8:06, అలాగే రాత్రి తెల్లవారుజామున 4:04 నుంచి 5:33 వరకు, వర్జం రాత్రి 11:38 నుంచి 1:07 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల గురించి చర్చలు అధికంగా చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజున కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల కుటుంబానికి రాక వారితో కలిపి ఈ రోజును చక్కగా ఉపయోగకరంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో రావాల్సిన లాభాలు, లావాదేవీలు కొంత ఆలస్యమైన అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజున భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కృత్తిక, తర్వాత రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున జీవిత భాగస్వామితో కలిపి చక్కగా ఈ రోజున సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో సంప్రదించి కీలక నిర్ణయాలు, అలాగే వివాహానికి సంబంధించిన నిర్ణయాలు ఏదన్నా ఉన్నా వాటికి సంబంధించి వ్యక్తులతో ఈ రోజున చర్చలు జరపడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కానీ ప్రతి విషయంలోనూ ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే వాయిదాలు పడే అవకాశాలను రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఏ నిర్ణయం తీసుకుందామనుకున్నా, ఎవరిని సంప్రదిద్దామనుకున్నా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాల్లో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా ఏదైనా ఆరోగ్య సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా అంటే ఇంతకు ముందుండే ఏదైనా రుణాలు ఉంటే వాటిని చెల్లించడానికి చేసే ప్రయత్నాలు, రోగ నిరోధక శక్తి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది, వ్యక్తిగత విషయాల కొరకు ఖర్చులు అనేవి ఈ రోజున అధికంగా పెట్టడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఈ రోజున చూడొచ్చు. అలాగే వ్యక్తుల మోసాలకు గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఆశించిన లాభాలు పొందడానికి, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందడానికి, ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు ఇంతకాలం ఎదురు చూసిన విషయాలలో మీ కృషికి తగిన మంచి ఫలితాలు ఈ రోజున మీరు అందుకోవడానికి, అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాల్లో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆ విషయంలో మీకు దూర ప్రదేశాల నుంచి కానీ ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయాలలో, వృత్తికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి మఖపుబ్బ ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా అంటే చేస్తున్న వృత్తిలో అధిక శ్రమ, బాధ్యతలు మొదలైనవి ఉండడం అనేది, అలాగే ఆ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా కొంత ఘర్షణ, గందరగోళం లాంటిది ఉండే అవకాశం కూడా ఉంది. అంటే వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ఉండడం వల్ల, అంటే ఇతరుల యొక్క జోక్యం వల్ల వృత్తిపరమైన విషయాల్లో కొంత మీకు అసంతృప్తి కానీ ఇబ్బంది కానీ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ఒకటి అనుకూలంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా అవకాశాలు అనేవి లభ్యం అవ్వడం, అలాగే గృహ వాతావరణం కూడా మీరు ఆశించిన విధంగా ఉండడం. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రదేశాల కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే విదేశీ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి విదేశీ అవకాశాలు, ముఖ్యంగా విదేశీ అవకాశాలతో పాటుగా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన విషయాలలో ఏదన్నా మీరు ఎదురు చూస్తున్న విషయాలు, ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చక్కగా ముందుకు సాగడానికి ఆస్కారం అనేది ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఉన్నత విద్య, దూర ప్రదేశాల్లో విద్య కొరకు విద్యార్థులు చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక చింతన, ఉపాసనా బలం పెరగడం, అలాగే పుణ్యక్షేత్ర సందర్శన మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ చెయ్యాలి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు ఈ తులారాశి వాళ్ళు. ఈ తులారాశి వాళ్ళకి ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ తగిన విధంగా ఆలోచనలు, శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతోంది. ముఖ్యమైన విషయాలు, ప్రయాణాలు వాయిదా పడడం, మీడియేటర్షిప్ వల్ల కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కోవడం, మీ మనసు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి సంప్రదింపులు జరుపుతారు. అంటే ఉన్నత స్థాయిలో ఉండే స్త్రీల సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలలో నూతన అవకాశాలు, నూతన మార్పులకి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. జీవిత భాగస్వామి యొక్క గుర్తింపు, గౌరవం లభ్యమవడం, వారికి నూతన అవకాశాలు కలగడానికి కూడా ఈ రోజున ఛాన్సెస్ ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకుంటే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఇతరుల మీద పోటీతో విజయాలు సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే అవకాశాలు లాంటివి ఒకటి మనకి ఇక్కడ అధికంగా కనబడుతుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది, దాంతోపాటుగా మీకు దీంట్లో ప్రత్యేకంగా ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా ఏదైనా గృహానికి సంబంధించి ఏదైనా లోన్లు తీసుకుందాం అనుకున్నా, లేకపోతే వాహనాల కొనుగోలు కొరకు ఏదైనా మీరు రుణాలు తీసుకుందాం అనుకున్నా దాని కొరకు ఎక్కువ శ్రమ పడడానికి ఆస్కారం అనేది ఉంది. కానీ గృహ వాతావరణం అనేది కొంత మీకు ఆశించిన స్థాయిలో దాన్ని పెట్టుకోవడానికి, గృహ నిర్మాణానికి, గృహానికి చక్కగా మంచిగా అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ మకర రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, ప్రణాళికలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంతకాలం ఎదురు చూసిన విషయాలు, ఆగుతూ వచ్చిన విషయాలు, ముఖ్యంగా మీ ఆలోచనలకు సంబంధించి కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటే మీరు ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలత అనేది ఒకటి కనబడుతుంది. ఎదురు చూసిన విషయాల్లో మీకు అనుకూలతలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు ఎవరన్నా స్త్రీలు అంటే సోదరీ వర్గం వాళ్ళు మీకు సహకరించడానికి, మీ నైపుణ్యాలు పెరగడానికి, వారితో చక్కగా మీరు మాట్లాడడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా
ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తి కొరకు చేసే ప్రయత్నాలతో ఎక్కువ ఆలోచనలు అధికంగా చేస్తారు. వాహనానికి సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ అలజడికి లోనవుతారు. ముఖ్యంగా తల్లికి సహకరించే విషయంలోనూ, వాహనం మీద మీరు ఏదైనా ఇది కట్టడానికి రుణాలు చెల్లించే విషయంలో కానీ, వాహనం మీద ఎక్కువ దృష్టి సారించడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు ఇంతకు ముందుకన్నా కొంతవరకు అభివృద్ధికరంగా ఉంటాయి. తల్లిదండ్రుల సహకారంతో ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడడం, నూతన వస్త్రాలు మొదలైనవి కొనుక్కోవడానికి, బహుమానాలకి, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో కొత్త మీకు బహుమానాలు అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి, ఈ రాశి వాళ్ళకి ఈ రోజున మానసిక ప్రశాంతత విషయం కొంత తక్కువగా ఉంటుంది. ఆశించిన విషయాలలో మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా వాహనాలు నడిపేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు రాకుండా, అంటే మీ మీద మీకు ఎక్కువ శ్రద్ధ, ఇతరుల విషయంలో కొంత అశ్రద్ధ ఉన్నట్టుగా ఉండడం బట్టి సంబంధాల్లో కొంత అనుబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా మీ ఆత్మీయుల మీద కూడా తగిన విధంగా ఫోకస్ చేస్తూ వారి అవసరాన్ని కూడా గుర్తించి వారికి ఈ రోజున మీరు సహకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి సంబంధాలు చక్కగా బలపడతాయి. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈ రోజు సులభతరంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి కూడా మనం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి ఈ యొక్క మీనరాశి వరకు ప్రతిరోజు ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పుడు అవకాశము, తర్వాత సమయము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే అష్టోత్తరాలు కానీ, అలాగే వినాయకుడికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం కానీ మొదలైనవి చేయడం బట్టి కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, ఆశించిన ఫలితాలు రావడానికి, మానసిక ప్రశాంతతకి అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క రాశి ఫలితాలను చూసుకుంటూ గోచారీత్యా వస్తున్న ఫలితాల్లో చిన్నపాటి సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని తగిన విధంగా పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఆ చిన్న చిన్న సమస్యల్ని పరిహారాలతో, శ్లోకాలు కానీ, దేవాలయ సందర్శనతో కానీ అధిగమించడానికి ఆస్కారం ఉంటుందని మనం భావించవచ్చు. నేటి వైశిష్ట్యం. మరి ఈరోజు ఎటువంటి వైశిష్ట్యం ఉందో ప్రేక్షకులకు తెలియచేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం నిన్నట్లాగే ఒక రాశి గురించి చెప్పుకుందాం. అయితే మేషరాశి నిన్న చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజున వృషభ రాశి, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వృషభ రాశి కానీ అలాగే జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా టారస్ అంటారు వాళ్ళ లక్షణాలు కానీ, వృషభ లగ్నం వాళ్ళకి కానీ, అంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు అంటే మనకి మామూలుగా చెప్పినప్పుడు ఏమొస్తుంది, మనం యొక్క దీంట్లో చూసుకున్నప్పుడు నక్షత్రాల ప్రకారం అంటే కృత్తికం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, వీళ్ళు వృషభ రాశిలోకి వస్తారు. అలాగే జోడియాక్ సైన్స్ టారస్ ప్రకారం తీసుకుంటే కూడా మనకి ఏరిస్ తర్వాత వచ్చేది టారస్ కదా, వాళ్ళని తీసుకున్నా కూడా సన్ సైన్స్ ప్రకారం వృషభ రాశి టారస్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది. అలాగే ఈ లగ్నం పోనీ వృషభ లగ్నంలో పుట్టిన అంటే వీళ్ళ యొక్క లక్షణాలు మాత్రమే మనం ఇక్కడ మామూలుగా చెప్పుకుంటున్నాం, అంటే ఒక చిన్న బ్రీఫ్గా ఉన్న సమయం ప్రకారం చెప్పుకుంటున్నాం. సాధారణంగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు. మనసులో భావాలు తెలియడం వాళ్ళకి ఇతరులకి తెలిసే విధంగా వాళ్ళు ప్రవర్తించరు. కోపం ఉన్నా కూడా అది వాళ్ళు వ్యక్తీకరించరు. అంటే ఏ విషయంలోనైనా సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా ప్రతి దాంట్లోనూ చాలా విజయం సాధించేదాకా కష్టపడైనా సరే అనుకున్న ఫలితం సాధించేదాకా వాళ్ళు లక్ష్యాన్ని వదలకుండా కృషి చేస్తారు ఏ పనిలోనైనా సరే. అలాగే వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ అనేవి, వాళ్ళ మానసిక డెప్త్ మనకి తెలీదు. అంటే పైకి చాలా సాధారణంగా నార్మల్గా ఉన్నట్టుగా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు, గొడవల్లోకి వెళ్ళడానికి ఇష్టపడరు, ప్రతి పనిని చాలా బాధ్యతగా చేస్తారు, ఎంత పనైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, కష్టం ఎంతైనా పడతారు. అంటే ఆ రకమైన లక్షణాలన్నీ ఉంటూ ఎక్కువ వాళ్ళు ఎలాంటి సందర్భంలో అయినా శుచి, శుభ్రత అంటే పరిశుభ్రత, ఇంద్రియ తృప్తి, రుచి మొదలైన వాటికి మాత్రం చాలా ఎక్కువ అవకాశం ఇస్తారు. అంటే ఏదన్నా ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అని అనుకోవాలి. ఏ విషయంలోనైనా
దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు కాంప్రమైజ్ కారు. అలాగే వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏదన్నా అంటే వాళ్ళకి సంబంధించిన ధనానికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు వదలరు. అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఏ విషయంలోనైనా వాళ్ళకి రావాల్సింది ఏదైనా ఉంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. గౌరవం కోసం చాలా తాపత్రయపడతారు. సంప్రదాయాలకి ఎక్కువ ఆస్కారం ఇస్తారు. అంటే ట్రెడిషన్స్ చాలా చక్కగా ఫాలో అవుతారు. అలాగే లగ్జరీ లైఫ్లో వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారంటే వాళ్ళకి శుచి శుభ్రత పరిశుభ్రతలాగా ఫుడ్ కోసం వీళ్ళకి ఎక్కువ అనారోగ్యాలు కూడా అతిగా తినడం వల్ల అతిగా వీళ్ళు ఎక్కువ శ్రమ అనేది అతిగా చేస్తారు. అంటే ఎంత పనైనా చేస్తారు కదా, అతి శ్రమ అతి తినే వ్యవహారం వల్ల వీళ్ళకి అనారోగ్యాలు వస్తాయి. అంటే వీళ్ళకి వచ్చే అనారోగ్యాలు ఆ రూపంలో వస్తాయి. అలాగే వీళ్ళ రూపం కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే చాలా అందంగా ఉంటారు. అలాగే వాళ్ళకి ఈ యొక్క గొంతుకి సంబంధించి స్వరపేటికి సంబంధించిన అనారోగ్యాలకి ఆస్కారం ఉంది. మనుషులు మధ్యమ దేహంతో ఉంటారు. అలాగే మెడ విశాలంగా లావుగా ఉంటుంది. మధ్యస్థంగా ఉండే అంటే పుష్టిగా ఉండే భుజాల్లాగా మంచి రూపంతో అందమైన కంఠస్వరంతో చక్కటి కళ్ళతో చాలా చక్కగా వాళ్ళు రూప విషయంలో కానీ మాటల విషయంలో కానీ గొంతు కానీ చాలా వాళ్ళది ప్రత్యేకంగా ఉండడం అనేది అనమాట. అంటే సంగీతం ఆభరణాలు ఇలాంటివంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం. అనారోగ్యాలు కూడా గొంతుకి సంబంధించిన అనారోగ్యాలకి గొంతు కూడా చాలా వాళ్ళది చాలా సున్నితంగా సన్నగా చక్కగా అంటే మంచి సాంగ్స్కి అనుకూలంగా ఉంది అని అనుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క గొంతులు చాలా చక్కగా ఉంటాయి. అలాగే వాళ్ళకి ఇంట్లో కూడా ఏంటంటే వాళ్ళకి చిన్నతనం కొంచెం కష్టంగానే గడుస్తుంది ఆర్థిక విషయాల్లో. 40 సంవత్సరాలు అలా వచ్చాక వాళ్ళు సంపదలతో బాగా వృద్ధికరంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే వీళ్ళకి సంతానం విషయంలో కూడా ఓ సంతానాన్ని అనారోగ్యం దీర్ఘకాలిక అనారోగ్యం కానీ నష్టం కానీ ఒక సంతానం విషయంలో జరగచ్చు. అలాగే ఇంకా ఏంటంటే వీళ్ళకి సోదర వర్గంతో ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడడం అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం. అంటే వీళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు. కష్టాలు అనేది వీళ్ళకి చాలా అధికంగా ఉంటుంది. ఎంత శ్రమైనా ఓర్చుకుంటారు. అయితే వీళ్ళు ఏ విషయంలోనైనా సరే వాళ్ళకి రావాల్సిన దాని విషయంలో మాత్రం అంత తొందరగా వీళ్ళకు ఉండే ఆస్తి కూడా ఆకస్మికంగా రావడం కానీ భూమికి సంబంధించిన విషయాలు కానీ శ్రమరహితమైన ఆదాయాలకు కూడా వీళ్ళకి ఆస్కారం అనేది ఒకటి చెప్పచ్చు. అలాగే వీళ్ళ యొక్క ఆదాయాల్లో కూడా కొంత అనవసరంగా ఖర్చులు అవ్వడము, కోర్టుకి సంబంధించి వేస్ట్ అవ్వడము అలాంటి వాటికి కూడా వీళ్ళ యొక్క ఆదాయాల విషయంలో వీళ్ళ దాంట్లో మనం గమనించవచ్చు. అలాగే వీళ్ళకి మిత్రులు ఉంటారు. అంటే స్నేహాలు ధనం విషయంలో కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా ఉంటారు. అనవసరంగా ఖర్చు పెట్టడం అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు. ప్రతి చిన్న రూపాయిని చాలా జాగ్రత్తగా చేయడం, వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నా ధనాన్ని నేర్పుగా దాచుకోవడంలో కానీ దాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో కానీ చాలా సిస్టమేటిక్గా వీళ్ళు పెడుతున్నప్పుడు ఆ విషయంలో వీళ్ళకి నమ్మిన స్నేహితులతో కూడా కొంత ధనం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళు ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత ఇబ్బందికి కూడా గురవుతారు. కాబట్టి ఆ విషయంలో వీళ్ళు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఇతరులకు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్త పడుతూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అలాగే వీరికి సంతాన వృత్తి విషయంలో కూడా వీళ్ళకి గవర్నమెంట్ వృత్తి అంటే ఏదన్నా ప్రభుత్వ సంబంధమైన వృత్తుల విషయంలో అంత గొప్పగా వీళ్ళకి రాణించే అవకాశం లేకపోయినా మొత్తానికి ఏదో రూపంలో రాణించుకొని మొత్తానికి చేసుకున్నాను, మొత్తానికి ఏదో సాధించానంటూ చేసుకుంటూ ముందుకు పెడతారు. కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది అయితే చాలా వరకు గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి లేకపోయినా తెలివితేటలు ఉపయోగించి భూమికి సంబంధించి తర్వాత ధనాన్ని పెంచుకునే విషయంలో వీళ్ళు చాలా చక్కగా వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగిస్తారు. ఎంత కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని వాళ్ళు ఎప్పటికీ కూడా బయటికి వ్యక్తపరచరు. నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ ఇతరులకి వీళ్ళల్లో ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ఇతరులు ఏదైనా చెప్పినా వింటారు, కానీ వీళ్ళకి నచ్చినట్టే చేస్తారు ఫైనల్గా ఏ విషయమైనా సరే. అలాగే అది ఆహారానికి సంబంధించిన విహారానికి సంబంధించిన ఆలోచనలకు సంబంధించిన వీళ్ళకి ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అది పైకి కనబరచరు, వినడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సౌమ్యంగానే కనబడుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్న పనే సాధిస్తారు. వాళ్ళు అనుకుంది పొందేదాకా ఎంతకాలం ఒక సుఖం విషయంలో కానీ ఒక లగ్జరీ విషయంలో కానీ సాధించాలనుకున్న విషయంలో కానీ అది రావడం లేట్ అయినా ఎంతైనా పేషెన్స్ అనేది వీళ్ళు చాలా ఎక్కువ. వీళ్ళలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సహనం చాలా ఎక్కువ, సౌమ్యత ఉంటుంది, తర్వాత ఆకర్షణీయంగా ఉంటారు, తర్వాత వీళ్ళు ఎంతైనా ఎదురు చూస్తారు, ఏ పనికైనా వెంటనే వాళ్ళు దాంతో కార్యాన్ని వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్గా సాధిస్తారు. ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా చాలా టైం పట్టినా కూడా దాంట్లో సక్సెస్ సాధిస్తారు. అందులో ఫెయిల్యూర్ అనేది లేకుండా చాలా కష్టపడతారు. అలాగే చాలా చక్కగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే విధానం,
ఆ నైపుణ్యాలు చాలా బాగుంటాయి. అలాగే కంఠం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే దేనికి కాంప్రమైజ్ కారు. అంటే ముఖ్యంగా వాళ్ళ వస్తువులు కానీ, వాళ్ళ విషయాలు కానీ, శుభ్రత విషయం కానీ, ఆహార విషయం కానీ, ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఎలా పడితే అలా వదిలేసుకోకుండా ఆరోగ్యం కానీ, ఎక్కువ కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వడం, కుటుంబ సభ్యులతో ఉండడానికి ఇష్టపడడం, అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఆ బాధ్యతలు కానీ, ఇష్టం కానీ, సిస్టమ్గా వాళ్ళ కోసం కేటాయించడం కానీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దానికి ఇవ్వడానికి వాళ్ళు వెనకాడరు. ఏ పని చేయడానికైనా చక్కగా వాళ్ళ కోసం చాలా కష్టపడతారు. అలాగే వాళ్ళకి ఏదైనా కొన్ని ఆలోచనలు కనుక వచ్చినా కూడా అవి బయటికి వ్యక్తపరచరు. వాళ్ళ మనసులో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ వాళ్ళకు ఉంటాయి. ఏది ఎలా చేస్తే సిస్టమేటిక్గా మనం ముందుకెడతాం అన్న విషయంలో కూడా వాళ్ళు, అలాగే వాళ్ళకి ఆకస్మికంగా భూలాభాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ముందర కొంత లైఫ్ 40 ఏళ్ళు వచ్చేదాకా పెద్ద స్థాయిలో లేకపోయినా, తర్వాత సిరి సంపదలు లాంటివి ఉన్నా, స్నేహితులు అనేవాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాలున్నా వాటిని అధిగమిస్తూ వాళ్ళ తెలివితేటలతో ముందుకెడతారు. ముఖ్యంగా ఇప్పుడు శ్లేష్మ వ్యాధులతో కొంత వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ ముందుకెళ్ళినట్లయితే ఆరోగ్య విషయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.